నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పేదవాడి కడుపు నింపాల్సిన బియ్యం పక్కదారి పడుతోంది. పైసా ఖర్చు లేకుండా గరీబోడికి చేరాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల కోట్లకు పడగలెత్తేలా చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వేదికగా సాగుతున్న భారీ రేషన్ దందాపై అధికారులు మెరుపు దాడి చేశారు. అధికారుల కళ్లు కప్పి మీడియా కళ్లకు గంతలు కట్టి సాగిస్తున్న ఈ అక్రమ రవాణా నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? డీలర్ల దగ్గర మొదలై పెనమలూరు డాన్ల మీదుగా పోర్టులకు చేరుతున్నాయి ఈ బియ్యం బాగోతంపై మా ప్రత్యేక కథనం. కొండపల్లిలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. శాంతినగర్ లోని అభినందన ఫ్లాట్ లను అడ్డాగా చేసుకుని సాగిస్తున్న భారీ అక్రమ నిల్వలపై ఇబ్రహీంపట్నం పోలీసులు మరియు రెవెన్యూ శాఖ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 600 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు డేరంగుల గోపిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ పట్టుబడింది కేవలం చిన్నపాము మాత్రమే. అసలు తిమింగిలాలు ఇంకా బయట తిరుగుతున్నాయి. ఇక్కడ సిస్టమ్ ఎలా నడుస్తుందంటే డీలర్ల వద్ద కేవలం 15 రూపాయలకు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు వాటిని మరో 10 రూపాయల లాభంతో పెనుమలూరులోని ప్రధాన సూత్రధారి దగ్గరికి చేరుస్తున్నారు. అక్కడ నుండి లారీల ద్వారా నేరుగా పోర్టులకు చేరి విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ దందాపై ఇబ్రహీంపట్నం పీడీఎస్ డిటి రామకృష్ణ స్పందిస్తూ అక్రమ నిల్వలను సీజ్ చేశామని విచారణ కొనసాగుతుందని తెలిపారు. అయితే కేవలం నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. కళ్ల ముందు కోట్లు గడిస్తున్న రేషన్ డాళ్లను వదిలేసి కింద స్థాయి వ్యక్తులను పట్టుకుంటే ఈ అక్రమ రవాణా ఆగుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఈ అక్రమ నెట్వర్క్ ను కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటే తీస్తున్నామండి, మీరు తీయట్లేదు. రాశాను నేను ఒకటి కొంచెం ఆటో జీవనం అన్నాను. ఆటో జీవనం